occasion of Mahashivratri, we are heading towards Kisara Gutta. ఈ ట్రాఫిక్ చూస్తేనే అర్థమవుతుంది, మొత్తం గుడికే టెంపుల్స్ ఫుల్ జనాలు ఉంటారేమో అనిపిస్తుంది. మనం మోటార్ సైకిల్ కాబట్టి రబ్బర్కి వెళ్ళిపోవచ్చు, మనం దూరిపోవచ్చు అని చెక్ పోస్టా ట్రాఫిక్ పార్కింగ్. అమ్మ పార్కింగ్ ఇప్పుడు ఎట్లుందో యాత్ర ఫుల్ పాదయాత్ర మొదలు పెట్టిన గుట్టెక్కడానికి. వాకింగ్ కి కూడా ట్రాఫిక్ ఉంటుందని నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా? ఇప్పుడు అనుకుంటున్నా. నడవడానికి కూడా ట్రాఫిక్ రా, ఫుల్ జాము. ఫ్రీ దర్శనం లైన్ చూడండి ఎట్లుందో. ఏం చెప్పాలంటే ఫ్రీ దర్శనం పోవచ్చు తెలుసా, మరి అంత కష్టం ఏం లేదు. ఫ్రీ దర్శనం లైన్ అదంతా దర్శనం తొందర అవుతుంది. లైన్ అంతగానో ఉంది కాబట్టి విఐపి దర్శనం తీసుకుంటున్నాం మనం. విఐపీస్ ఇప్పుడు వివిఐపి సో ఇప్పుడు మనం వెరీ ఇంపార్టెంట్ పర్సన్, వెరీ 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 మనం ఎట్లా ఇంపార్టెంట్ అనుకో, అది వేరే విషయం. విఐపీస్కి కాదు అంతే గీ నుంచి గీడి అంతే మరి కదలట్లేదురా. స్పెషల్ ఫ్రీ దర్శనం కలుగుతుంది, వాళ్ళందరినీ పంపుతాడు. ఇప్పుడు మనం స్పెషల్ కాబట్టి స్పెషల్ దర్శనం ఇప్పిస్తాడు. పక్కన ఫ్రీ దర్శనం, మనం అయిపోయినాం. మనం స్పెషల్ దర్శనం కలుగుతున్నాం. దీనికో స్పెషల్ దర్శనం అని పేరు. జస్ట్ 4 అడగాలి అంతే. ఫైనల్లీ లాస్ట్ వరకు కదిలినాం. ఫైనలీ అరే ఒక ఫైట్ వల్ల ముందుకు కదిలినాం. ఫ్రీ దర్శనం ఎప్పుడైనా ఫ్రీగానే పోతుంది. అవును, మీరు ఎప్పుడు ఫ్రీ దర్శనంలో స్పెషల్ దర్శనం కాబట్టి స్పెషల్గా పోతారు, ఆగిపోతాం. ఓడని ముందు పోతాడని వీడు వెనక్కి పోతుండు. స్వరాన్ని వెనక్కి ఎందుకు పోతుండురా? ఎప్పుడు మీరు ఒక గైడ్ ని ఫాలో అవ్వకండి. వీడే ఒక గైడ్, అస్సలుగా ఫాలో అవ్వద్దండి. ఫైనల్లీ దర్శనం అయిపోయింది. శివుడి దర్శనం, రాముడి దర్శనం, నరసింహస్వామి దర్శనం, హనుమంతుడి దర్శనం, అందరి దర్శనం అయిపోయింది. రిటర్న్ అయిపోతున్నాం. బాగుంది ఇక్కడ. పార్క్ రా, పార్కు ఉయ్యాలురా. నువ్వు కూడా పిల్లలు నువ్వుతావు ఇవాళ. పిల్లలకే దొరకలేదు, నేను పోరానే కదరా. ఫ్రీ దర్శనం లైన్ చూడండి, అక్కడిక్కడకు చివరిది. అరే గునా ఇంకా ఉందిరా పైకి. మనం వచ్చినాం కానీ ఇంకా కొంచెం పొద్దున్న వచ్చి ఉంటే ఇంకా తొందర అయ్యేది తెలుసా మనకి. అటు చూడు ఎంత ఉందో అమ్మ. పిక్నిక్
ఫైనల్లీ అది దారుణమైన పార్కింగ్ మొత్తం దాటేసి వచ్చేసినాం. వామ్మో దర్శనం ఎంత ఘోరంగా ఉందో, ఎంత జనాలు ఉన్నారో. ఎగ్జిట్ కూడా అవ్వడం అంతే కష్టంగా ఉంది. డ్యూటీ అందరిదమ్ము అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అదే అదే యూటీఎం, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. కాదు ఇది అండర్ ద మూనా? ఇది ఎగోనా? సో ఇదే అండర్ ద మూన్, మొత్తం జామాయిల తోట విత్ లేక్ వ్యూ పాయింట్. ఇది కూడా అయిపోయింది, పోతున్నాం. ఫుల్ ఆకలి అవుతుంది. అమ్మ ఏమన్నా ఆకలి అవుతున్నారా? ఆకలి అయిపోయింది. ఇది కాలేజ్ అంటే ఇట్లా కట్టకపోతుంది అసలు. అక్కడ లేదు, రావణి గోడే ఉంది. అక్కడ చిన్న బిల్డింగ్ ఉంది, గది కాలేజ్ అట. ఎవరు చదువుతాడు అసలు? నేను ఈ పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేయడానికి పట్టుకొస్తారు చూసినా క్రిమినల్స్ ని. ఎట్లుంది హాస్టల్కి వచ్చేసాం ఇప్పుడే. హాస్టల్కి అయితే వచ్చేసాం. మళ్ళీ నైట్ మళ్ళీ రెడీ కాలేజ్ ఫర్ జాగారం. 11:40 అవుతుంది. మేము ఇప్పుడు ఎంటర్ అయినాం ఇక్కడికి, జాగారం చేద్దామని. చాప్టర్ క్లోజ్ అంటాడు, అంటాడు ఇంకోడు కూర లోపలికి అంటాడు, క్యాన్సిల్ అయింది అంటాడు. ఇప్పుడు కూడా ఫ్రూట్స్ తీయడానికి వెళ్ళిండు. డిస్కౌంట్ కదా లేదా చూద్దాం. ఫస్ట్ రష్లో నేను ప్రసాద్ ఇక్కడేమో లైన్ లో పోతున్నా. నెక్స్ట్ అంటే ఫర్ ఏ డ్రింక్, సూప్ అటు 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 సూప్. అదే డ్రింక్ సూప్ ఏం మళ్ళీ ఇక్కడ తీసిరేస్తారో ఏమో. ఇది మీద పోసుకోకు. అగో ఏమైంది? ఒకటి క్యారెట్ ఏమెత్తుకోండి. అయ్యా చూసుకోలే కొట్టుకుంటాడు. ఇంతసేపు కొట్టుకున్నాడు. ఇప్పుడు క్యారెట్ వెళ్ళు. బాడీలో వాటర్ వచ్చింది. ఆపరేషన్ ఫెయిల్ సక్సెస్ఫుల్లీ. ఆపరేషన్ ఏం కొట్టుకున్నాడు. ఇంత చిల్లర ఉన్నారంటే అమ్మో. After a long struggle, సరుకు మొత్తం మంది మా బలం కూడా సరిపోలే. అట్లా నువ్వు అదంతా ఒకటి పట్టుకొచ్చినావా, ఎత్తుకొచ్చినావా? ఇట్లా కిందకి. అరే అన్ని గణం ఎట్లా పెట్టుకున్నారా జేబులా? 4 జేబులా, 4 చేతులా, 4 చేతులు.